నీరజ, నువ్వు పొరపాటు పడుతున్నట్టున్నావు. ఇదసలు చంద్రిక చేసిన పని కాదు. చంద్రికకి ఏ పాపం తెలీదు. ఏం మాట్లాడుతున్నారండి? చంద్రికకి తెలీదా? అంటే భరత్ బాబుని తీసుకెళ్లిపోయింది చంద్రిక కాదా? భరత్ బాబుని చంద్రిక తీసుకెళ్ళవేంటి? అసలు చంద్రిక ఏమైందో అర్థం కాక నేను టెన్షన్ పడుతున్నాను. అమ్మో, ఏంటండి నాకు ఇలాంటి షాకింగ్ న్యూస్ చెప్పారు? నేను ఇప్పటిదాకా భరత్ బాబుని చంద్రికే తీసుకెళ్లిపోయింది, ఆ విషయం మీకు తెలుసు కదా, చాలా మంచి పని చేశారని మిమ్మల్ని అభినందించడానికి నేను వస్తే మీరు ఇలాంటి వార్త చెప్పారేంటి? నిజంగా మీకు తెలీదా అండి? నాకు తెలిస్తే నీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాను నీరజ? నిజంగా నాకు తెలీదు. ఒకవేళ నువ్వు చెప్పినట్టు చంద్రిక ఈ ప్లాన్ చేసి తను తీసుకొని వెళ్ళి ఉంటే నేను నిజంగా సంతోషించేదాన్ని. చంద్రిక అలా తీసుకెళ్లేటట్టయితే నాకు ఒక మాట చెప్పకుండా వెళ్ళదు. కనీసం ఒక కాల్ చేసినా లేదా మెసేజ్ పెట్టినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అసలు చంద్రిక ఏమైపోయిందో నాకు అర్థం కావడం లేదు. ఏంటో మీనాక్షి గారు, మీరు చెప్తుంటే నాకు భయం వేస్తోందండి. నాకు అదే భయంగా ఉంది. ఒకవైపు భరత్కేమో గతం గుర్తులేదు, ఈ చంద్రిక పాపతో సహా కనిపించడం లేదు, ఏమైందో తెలియడం లేదు. నిజంగా తనెక్కడికన్నా వెళ్ళిందా, లేకపోతే రుద్రాణి చంద్రికని ఏమన్నా చేసిందా? అలాంటిదేమీ ఉండదండి. ఆయన తెల్లవారగానే భరత్ని తీసుకుని వెళ్ళిపోదామనుకున్న మనిషి చంద్రికని ఏం చేస్తుందండి? ఒకవేళ అలా చేసినా గాని దానివల్ల రుద్రాణికొచ్చే లాభమేముంది? భరత్ బాబుని కూడా ఎవరన్నా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు అంటే ఖచ్చితంగా అది చంద్రికే అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్తుంది వింటుంటే అటు చంద్రిక ఇటు రుద్రాణి కాకుండా మూడో వ్యక్తి ఎవరో వీళ్ళిద్దరిని మాయం చేశారనిపిస్తోందండి. అంటే వీళ్ళిద్దరిని ఎవరైనా కిడ్నాప్ చేసుంటారంటావా? అంతే కదండి. అంత అవసరం ఎవరికుంది? అసలు వీళ్ళు ఏమైపోయినట్టు, ఎక్కడున్నారు? విక్రమ్, కట్లిప్పు. సారీ గైస్, ఐఎమ్ సారీ. కొంచెం రావడం లేట్ అయినట్టుంది. నేను ఎప్పుడొస్తానా అని చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నట్టున్నారు. చివరికి వచ్చేసానుగా, డోంట్ వరీ. విక్రమ్, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? దయచేసి నన్ను వదిలే, నా పాపని నాకు అప్పగించు ప్లీజ్. అసలు ఏంటి విక్రమ్ నువ్వు చేస్తున్న పని? ఎందుకు ఇలా నన్ను తీసుకొచ్చి కట్టిపడేశావు? దీనివల్ల నువ్వు సాధించేదేంటి? రుద్రాణి నీ మాట వింటుంది అనుకుంటున్నావా? నువ్వు రుద్రాణిని ప్రేమించావేమో కానీ రుద్రాణి నిన్ను ప్రేమించలేదు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. దయచేసి నన్ను వదిలే. ఐఎమ్ సారీ భరత్, నేను ఇప్పుడు ఎవ్వరినీ వదిలిపెట్టను. రే, నన్ను భరత్ అని పిలవకు. నా పేరు విజయ్. ఓకే, ఇట్స్ ఓకే విజయ్, అలాగే పిలుస్తాను. నేను ఎలా పిలిచినా సరే నిన్ను మాత్రం వదిలేది లేదు. నేను అనుకున్నది సాధించాలి అంటే నిన్నిక్కడ కట్టేస్తే సరిపోతుందనుకున్నాను. కానీ అది సరిపోదని నాకిప్పుడే అర్థమైంది. నువ్వు కనిపించకపోతే రుద్రాణి కాంప్రమైజ్ అయిపోతుందేమో, నీ కోసం నా మాట వింటుందేమో అని అనుకున్నాను. కానీ నా మాట వినలేదు. నన్ను పెళ్లి చేసుకోమంటే చేసుకోనంటుంది. ఏంటో మరి. ఎలా చేసుకుంటుంది? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నా కోసం ప్రాణమైనా ఇచ్చే మనిషి నన్ను కాదని నిన్నెలా పెళ్లి చేసుకుంటుంది? ఎస్, యూర్ రైట్. నువ్వన్నట్టు నువ్వు ఉండగా రుద్రాణి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. నిన్ను చంపేద్దామని ఫిక్స్ అయిపోయాను. విక్రమ్, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఒక మనిషిని చంపుతానంటావేంటి? ఇందులో ఆయన తప్పు చేశారు? సిస్టర్, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? నీ సంగతి నేను తర్వాత మాట్లాడతాను. ఇదిగో మిమ్మల్ని చంపడానికి బాంబు తీసుకొచ్చాను.
ఈ బాంబు పాప దగ్గర ఫిక్స్ చేస్తున్నాను. ఈ బాంబు పేలగానే ఇటు నువ్వు, అటు చంద్రిక, ఇటు పాప ముగ్గురు చనిపోతారు. నీకేమన్నా పిచ్చా? నన్ను చంపితే రుద్రాన్ని నిన్నేలా పెళ్లి చేసుకుంటుందిరా? అవసరమైతే జీవితాంతం నన్ను తలుచుకుంటూ నా జ్ఞాపకాలతో మిగిలిపోతుందే తప్ప నిన్ను మాత్రం పెళ్లి చేసుకోదు. కరెక్టే, ఖచ్చితంగా పెళ్లి చేసుకోదు. కానీ నాకు దక్కనిది నీకు మాత్రం ఎందుకు దక్కాలి? నా ప్రేమ నెరవేరనప్పుడు తను ప్రేమించిన నువ్వు మాత్రం తనకెందుకు దక్కాలి? తను ఎందుకు సంతోషంగా ఉండాలి? అందుకే నిన్ను చంపేయాలనుకుంటున్నాను. ఓకే, నీ కోపం నా మీద కదా, నన్ను చంపు. అంతేగాని మధ్యలో చంద్రికేం చేసింది, ఆ పసిపాప ఏం చేసింది? వదిలేరా, వాళ్ళని వదిలే. వదలను, ఎవ్వర్నీ వదలను. ఒకవేళ నేను చంద్రికని వదిలేశాననుకో, తను బిడ్డని తీసుకుని సరాసరి రుద్రాణి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. అది కూడా నాకు డేంజరే. లేదు విక్రమ్, నేనేం చెప్పను. నేను పొరపాటును కూడా చెప్పను. నా పాప మీదొట్టు, నన్ను వదిలేయ్. ఓకే సిస్టర్, నువ్వు నీ పాప మీద ప్రమాణం చేశావు కాబట్టి నువ్వు చెప్పవు. కానీ నువ్వు నిజం చెప్పకపోయినా రుద్రాణి ఒప్పుకోదే. నువ్వు నేను ఇద్దరం కలిసి ఆ ఇంటికి వెళ్ళి నాటకం ఆడాం కాబట్టి మనిద్దరమే కలిసి భరత్ని ఏదో చేశామని నన్నొక శత్రువులా చూస్తుంది. ఇదేది మంచిది కాదు. అందుకే నేనొక మాస్టర్ ప్లాన్ ఆలోచించాను. ఇప్పుడు ఈ బాంబ్ బ్లాస్టింగ్లో మీ ముగ్గురు చనిపోయారనుకో, నువ్వు ఎంత చెప్పినా వినలేదు, నువ్వు భరత్గా మారలేదు అన్న కక్షతోటి తనకి దక్కని నువ్వు రుద్రాణికి కూడా దక్కలేదు అని మానవ బాంబులా మారి నువ్వు, నీతో పాటు పాప, భరత్ ముగ్గురు చనిపోయారని రుద్రాణిని నమ్మించేలాగా చేస్తాను. ఆ తర్వాత తనతో పాటు కొద్ది రోజులు ఏడుస్తాను. ఆ తర్వాత తనకి అక్కడే ఉండి ఓదార్పును అందిస్తాను. ఏదో ఒక బలహీన క్షణంలో తను నా మీద మనసు పడుతుంది. మిగిలిన జీవితమైనా నాతో గడపాలని ఒక నిర్ణయం తీసుకుంటుంది. నాకు అది చాలు. ఐఎమ్ సారీ చంద్రిక, అప్పుడు నీతో కలిసి ప్లాన్ చేసిన నేను ఆఖరికి నిన్నే చంపడానికి రెడీ అయిపోయాను. ఇదిగో నీ పాప, నీ కళ్ళ ముందే బాంబ్ ఫిక్స్ చేస్తాను. విక్రమ్, నా పాపని చేయకు విక్రమ్. విక్రమ్, నా పాపని చేయదు విక్రమ్, చంపేస్తా నిన్ను. విక్రమ్, బాయ్. విక్రమ్, విక్రమ్ వదులురా. అరే నా మాట వినరా. అరే కనీసం ఆ పసిపాపనైనా తీసుకెళ్ళరా. అరే ప్లీజ్ వదిలేరా. అరే నువ్వు కావాలంటే నన్ను చంపేయి. పసిబిడ్డను వదిలేరా విక్రమ్.